కుటుంబం అనేది దేవుని వలన కలిగినది. భార్య, భర్త, పిల్లలు, మిగిలిన వారు రక్త సంబంధులు, బంధువులు. కుటుంబం బాగుండాలంటే భర్త భార్యను మోసం చేయకూడదు, భార్య భర్తకు ద్రోహం చేయకూడదు, వారి మధ్యలోనికి మరో వ్యక్తి రాకూడదు. ఆర్థిక సమస్యల వలన, కుటుంబ సమస్యల వలన తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఒకరిని ఒకరు తృణీకరించుకోకూడదు. ఒకరిపైన ఒకరు హెచ్చించుకోకూడదు. ఇద్దరు ఒక్కరై కుటుంబమును నడిపించుకోవాలి. అప్పుడు మీది ఆదర్శ కుటుంబం అవుతుంది. మీ పిల్లలు గొప్ప వ్యక్తులవుతారు. మీ కుటుంబం వలన అందరూ మేలు పొందుతారు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనం.